దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక సినిమాలో నటించబోతూ ఉన్నారు. అయితే ఆ సినిమాకు సంబంధించినటువంటి కథ ఒక నావల్ ఆధారంగా తెరకెక్కబోతోంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏ నావెల్ ఆధారంగా లోకేష్ కనకరాజ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రాబోతున్నటువంటి సినిమా కథ ఉండబోతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గవడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. లోకేష్ కనకరాజ్ అలాగే అల్లు అర్జున్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కబోతోంది. ఆ సినిమా కథ ఒక నావెల్ ఆధారంగా ఉండబోతుంది అనేటువంటి ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏ నావెల్ ఆధారంగా ఆ సినిమా కథ తెరకెక్కబోతోంది అంటే ఏం చెప్తారండి? అంటే ఇది తమిళంలో ఎన్ చొక్కన్ రాశారు. రైటర్ పేరు చొక్కన్. ఓకే. ఆయన రాసిన ఇరుంబుకై మాయావి. ఇరుంబుకై అంటే ఇరుంబు అంటే మనకు తెలుసు ఇనుము, ఇనుప చెయ్యి, కై అంటే చెయ్యి, ఇనుప చెయ్యి, మాయావి అంటే మనం మాంత్రికుడు అంటాం కదా. సో ఇనుప చెయ్యి మాంత్రికుడు సినిమా పేరు. అంటే ఇది ఒక నవల. మనకి నవలలు సినిమాగా తెరకెక్కడం కొత్త కాదు. తెలుగులో చెప్పాలంటే రామానాయుడు గారు చాలా తీశారు, తర్వాత విజయ నిర్మల గారు మీనా నవల తీశారు, ఇంకా చాలా మీరు అసలు ఎన్ని సినిమాలో ఏమంటారు, సెక్రటరీ, మీనా, జీవన తరంగాలు, డాక్టర్ చక్రవర్తి, ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే మీకు చాలా సినిమాలు. పాత తరం హీరోలు నవలల ఆధారంగా కొన్ని కథలను అయితే తెరకెక్కించడం చూసాం మనం. కానీ ఇప్పుడు కొత్త తరం హీరోలు ఎవరైతే ఉన్నారో వారు నవలల ఆధారంగా సినిమాలు తెరకెక్కించిన విధానం చాలా తక్కువ. ఇప్పుడు అల్లు అర్జున్ మొదటిసారిగా తన సినీ ప్రస్థానంలో ఒక నవల ఆధారంగా తెరకెక్కబోతున్నటువంటి ఒక కథలో ఆయన ప్రధాన పాత్రలో నటించబోతూ ఉన్నారు. ఎలా చూడాలంటారండి? బాగుందంటే ఇప్పుడు మన నవలల నుంచి సినిమాలు వస్తాయి, కథల నుంచి సినిమాలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు నవలను తీసుకుంటున్నాడు ఆయన. అంటే ఈ నవల ప్రత్యేకత ఏంటి అని మీరు అడగచ్చు. ఒక వ్యక్తి యాక్సిడెంట్లో చెయ్యి పోగొట్టుకుంటాడు. అప్పుడు అతనికి ఒక బలమైన ఇనప చెయ్యిని పెడతారు. ఆ ఇనప చెయ్యితో అతను చేసిన సాహసాలు అన్నమాట. ఓకే. అది మేబీ అంటే ఇది కొంచెం ఫ్యాంటసీ కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. ఓకే. సో వెయిట్ చేసి చూడాలి మనం. అంటే లోకేష్ కనకరాజు ఇప్పటి వరకు తీసినటువంటి సినిమాల్లో ఒకసారి కనుక మనం గమనిస్తే ఆయన సామాజిక కోణంలో, అలాగే డ్రగ్స్ నిర్మూలన విషయంలో, అలాగే యాక్షన్ ఫిల్మ్స్ ఎక్కువగా తీస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇదేంటి నిజంగా ఫ్యాంటసీ తరహాలో సాగేటువంటి కథగా దీన్ని చూడాలంటారా మనం? అంటే ఫ్యాంటసీ ఉండొచ్చు, యాక్షన్ ఉంటుంది, యాక్షన్ థ్రిల్లర్ ఉంటుంది, అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటాయని నాకు అనిపిస్తుంది. అంటే ఆ పేరుని బట్టి మనం ఆధారంగా అయితే ఖచ్చితంగా అలాగే ఆ లైన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. తర్వాత ఇంకోటి ఏంటంటే, ముందు అసలు అతను ఆమీర్ ఖాన్ అనుకున్నాడు, సూర్య అని అనుకున్నట్ట. తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ దగ్గరికి ఇది వచ్చింది. అయితే అల్లు అర్జున్ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, అతను సౌత్ లో అన్ని లాంగ్వేజెస్ లోనూ అతని ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా మలయాళం, సౌతే కాదు, నార్త్ కాదు. అంటే నేను అనేది ఓవరాల్ గా ఉన్నారు. అంటే సౌత్ ఇంకా ఎక్కువ బలంగా ఉన్నారు. ముఖ్యంగా అసలు మల్లూస్ అయితే అతన్ని మల్లు చేసుకుంటారు. మల్లు అర్జున్ అంటారు, అల్లు అర్జున్ అనరు వాళ్ళు. ఓకే. మల్లు అర్జున్ అంటారు వాళ్ళు. అంతా పిచ్చి, నేను చూసా. అది ఇప్పుడు కాదు, నేను అంటే పుష్ప తర్వాత ఇటు బీహారీలు అల్లు అర్జున్ ఓన్ చేసుకుంటున్నారు. అసలు ముఖ్యంగా ఆ సిగ్నేచర్ అది ఏదైతే ఉందో అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా అది ఫేమస్ అయిపోయింది కదా. తర్వాత ఇప్పుడు ఈ రప్పరప్ప అనేది రాజకీయంగా కూడా ఫేమస్ అయిపోయింది. అంటే కొన్ని పాజిటివ్ నెగిటివ్ అయితే కొన్ని నెగిటివ్ కంటే ఎక్కువ అయిపోతాయి ఆ రకంగా. కాబట్టి ఇరుంబుకై మాయావి, ఇనప చెయ్యి మాంత్రికుడు ఏదైతే ఉందో, లోకేష్ కనకరాజు, అల్లు అర్జున్ మార్కెట్ చూశాక కదా తీసుకుంటారు. ఇప్పుడు సూర్యకి పెద్దగా మార్కెట్ లేదు, సరే అమీర్ ఖాన్ చెప్పక్కర్లేదు. అంటే కొన్ని స్వయంకృత అపరాధాలు, అమీర్ ఖాన్ విషయంలో స్వయంకృత అపరాధం. కాబట్టి ఇవాళ మనం ఇరుంబుకై మాయావికి అల్లు అర్జున్ తీసుకోవటంలో లోకేష్ కనకరాజు చాలా దూరంగా ఆలోచించుంటాడు, దూరదృష్టితోటి. అంటే మార్కెట్ చాలా బాగుంది, అన్ని లాంగ్వేజెస్ లో హిట్ అవుతుంది, ఈవెన్ హిందీలో కూడా భయంకరంగా హిట్ అవుతుందని ఆలోచించుంటాడు. కథల విషయంలో, కథల ఎంపిక విషయంలో అల్లు అర్జున్ గారు చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు. నిజంగా పుష్ప అయితేనేమి, అలాగే పుష్ప 2 అయితేనేమి, ఇప్పుడు మీరు చెప్పబోతున్నటువంటి ఈ స్టోరీ అయితేనేమి కొంచెం భిన్నంగా ఉండబోతున్నాయి అనేది పేరు కూడా చూసారా మనకి చెప్పేటప్పుడు. ఇనుప చెయ్యి మాంత్రికుడు, ఇరుంబుకై మాయావి అన్నం. అంటే అలాగే ఉండాలి. ఇప్పుడు రొటీన్ కి భిన్నంగా ఉండాలండి. హీరో అనే వాళ్ళు ఎలా ఉండాలంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ లాగా డిఫరెంట్ గా చేయాలి.
ఇప్పుడు అతనికి అరవింద్ గారి సపోర్ట్ ఉంది, తండ్రి సపోర్టు. ఉమ్. అరవింద్ కూడా చాలా తెలివైన వాడు కదా ఆయన. అదే విధంగా కొడుకు కూడా తెలివితేటలు బాగా ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళన్నీ ఆలోచించుకుని మంచి కథ అన్ని చూసుకుని, అంటే సినిమాలో అయినప్పటికీ అల్లు అర్జున్ లాంటి ఒక స్టార్ హీరోకి ఆ పాత్రలో చేయిని కోల్పోవడం, ఆ చేతి స్థానంలో ఇనుప చేయి రావడం, ఇవన్నీ అంటే ఆయన అభిమానులు తీసుకోగలరంటారా? ఎందుకు తీసుకోరు? పుష్పలో అతని క్యారెక్టర్ ఎట్లా ఉంది, కొంచెం ఇట్లా మెడ ఇలా పెట్టి దే యాక్సెప్టెడ్ కదా. ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఒక మంచి పరిణామం ఏమొచ్చిందంటేనండి, సినిమాల్లో హీరోకి నత్తున్నా భరిస్తున్నారు. మీకు విజయ్ దేవరకొండ అంటే నేను అనేది, హీరో అనేవాడు ఎక్కడి నుంచో దిగిరాడు, దేవలోకం నుంచి ఊడిపడ్డు. హీఈస్ ఆల్సో జస్ట్ లైక్ ఒక సాధారణ మనిషి. సినిమాను చూస్తున్న ప్రేక్షకుడు హీరో తను తాను ఊహించుకుంటాడు. ఎగ్జాక్ట్లీ, తను తాను ఐడెంటిఫై చేసుకుంటాడు. సో అక్కడ సక్సెస్ ఉంది హీరో అనే అతనికి. అది అల్లు అర్జున్ క్యాచ్ చేయగలుగుతున్నాడు, అందుకనే అతను సక్సెస్ అవుతున్నాడు. లేకపోతే పుష్ప అనేది అంత పెద్ద హిట్ అయిందంటే యాక్చువల్గా అది నెగిటివ్ కదా, కానీ చేశాడు అతను. సో ఇతను ఇది ఎంపిక చేసుకోవటంలో కూడా మీరు అన్నట్టుగా ఎప్పుడైనా ఒక అవకాశం ఉంది అంటే కొంచెం తొందరగా యాక్సెప్ట్ చేయలేం మనం, కానీ యాక్సెప్ట్ చేస్తున్నాం మనం. భలే భలే మగాడివే, అతనికి కొంచెం మతిమరుపు ఉండదు. నేను అంటున్నది అదంటే ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. ప్రతిదీ మనకి తగ్గట్టుగానే మనం ఊహించుకుంటున్నాం. హీరో అన్నాడా, హీఈస్ లైక్ మీ అమ్మయ్య అనే ఒక భావన వస్తుంది, అప్పుడు మనం సినిమా చూస్తాం. సో అక్కడ అల్లు అర్జున్ సక్సెస్ అనేది ఉంది. కాబట్టి కనకరాజ్ తీసుకునే నిర్ణయం కావచ్చు, అల్లు అర్జున్ ఎంపిక కావచ్చు, అల్లు అర్జున్ ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే కనుకైతే ముఖ్యంగా కనకరాజ్కి కాసుల వర్షం కురుస్తుంది. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.